హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద కోజీ సుప్రియ. ఈ వీడియోలో నేను నా హెయిర్ కేర్ రొటీన్, స్కిన్ కేర్ టిప్స్ అండ్ నా డైలీ వ్లాగ్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రెజెంట్ నాకు చాలామంది డిఎమ్స్ చేస్తున్నారండి నా హెయిర్ కేర్ రొటీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అండ్ నా హెయిర్ కేర్ గురించి ఎలాగ హెయిర్ గ్రో అవుతుంది అని చెప్పమని చాలామంది నాకు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మీరు కనుక నా షార్ట్స్లో కానీ పోస్ట్స్లో కానీ చూసినట్టయితే మీకు తెలిసిపోయి ఉంటుందండి ఈ పాటికి నా హెయిర్ అనేది చాలా స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది అనేసి. మీరు చూడొచ్చు నా హెయిర్ అనేది స్మూత్ అండ్ లాంగ్గా ఉన్నది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. స్మూత్గా అండ్ సిల్కీగా కూడా ఉంటుంది. ఇది నేను రీజన్ ఏమనుకుంటున్నాను అంటే జెనెటిక్స్ అనుకుంటున్నానండి. బికాస్ నా మదర్కి కానీ నా గ్రాండ్ మదర్కి కానీ వాళ్ళ హెయిర్ అనేది ఇలాగే ఉంటుంది. వాళ్ళ జీన్స్ నాకు వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే దీనికి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నానండి. అండ్ దెన్ ఫస్ట్ మీరు తీసుకునే డైట్ అండ్ మీరు లోపల నుంచి ఇచ్చే నరిష్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా 8 hours స్లీప్ అనేది ఉండాలి. అండ్ దెన్ మీరు తీసుకునే ఫుడ్స్లో అట్లీస్ట్ ఆమ్లా ఆర్ కర్రీ లీవ్స్ ఉండేలాగా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మనం బయట నుంచి అంత కేర్ తీసుకుంటాము, లోపల నుంచి అంత కేర్ తీసుకోవాలి. హెయిర్కి ఏ కోమ్స్ యూజ్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఈ 3 కోమ్స్ని యూజ్ చేస్తాను నా హెయిర్కి. ఈ 3 కోమ్స్ మాత్రమే నేనైతే హెయిర్కి యూజ్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఈ వుడెన్ కోమ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా చేంజ్ అవుతుందండి. ఈ వుడెన్ కోమ్ వల్ల మనకైతే చాలా హెయిర్ బెనిఫిట్సే ఉన్నాయి. దీంతో మన హెయిర్ కోమ్ చేసుకోవడం వల్ల స్మూత్ అవడంతోనే పాటు హెయిర్ గ్రో అనేది కూడా ఉంటుంది. మీకు చూస్తున్నట్టయితే చాలా ఈజీగా హెయిర్ నుంచి అనేది మనకి బ్రష్ అయిపోతుంది. అండ్ ఈ వుడెన్ కోమ్ గురించి మీకు కావాలంటే నేను ఒక సపరేట్ వీడియోయే చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ పెద్ద బ్రిసిల్స్ ఉన్న కోంబ్ అండి. ఇదైతే మాత్రం నేను ట్యాంగిల్స్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాను. బికాస్ దీంతో రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే ట్యాంగిల్స్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి. చిక్కులకి మాత్రం మీరు పెద్ద బ్రషెస్ ఉన్న హెయిర్ కోమ్ మాత్రమే యూజ్ చేయాలి. సో దట్ మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ కూడా ఉండదు. అండ్ నేనైతే హెయిర్ స్టైలింగ్కి ఈ వుడెన్ కోమ్ యూజ్ చేస్తాను. అండ్ దెన్ మనకి థర్డ్ ఏంటంటే ఈ రౌండ్ బ్రష్ అండి. ఇది నేను హెయిర్ డ్రైయింగ్ చేసినప్పుడు బ్లో డ్రై ఎఫెక్ట్ రావడం కోసం మాత్రమే యూజ్ చేస్తాను. లైక్ మీరు హెయిర్ డ్రై చేసినప్పుడు పైన మీరు హెయిర్ బ్రషర్ పెట్టి అండ్ హెయిర్ డ్రై యూజ్ చేసినట్టయితే మీకు సలూన్ లాంటి ఫినిష్ అనేది మీకు వస్తుంది. బ్లో డ్రై ఎఫెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇలా ఉంటాయండి. హెయిర్ ఆయిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓవర్ నైట్ మీరు ఉంచుకున్నా పర్లేదు, ఆ హెయిర్ వాష్కి 1 hour ముందైనా ఉంచుకోవచ్చు. నేనైతే ఈ బాటిల్ని యూజ్ చేసి హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను. ఈ బాటిల్కి ఇలా బ్రషెస్ ఉండడం వల్ల మనకి హెయిర్ ఆయిల్ కోంబులాగా మనకి అప్లై చేసుకున్నట్టు అయిపోతుంది. సో దట్ మనకి హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ ఫాలికల్స్లో బాగా అప్లై అయ్యి రూట్స్ దాకా ఆయిల్ అనేది చేరుతుందండి. దీనివల్ల మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది మనకి చాలా బాగా ఉంటుంది. మీకు హెయిర్ అనేది ఆయిలింగ్ కింద పార్ట్కి కూడా చేయాలండి. లైక్ మీరు ఎండ్స్కి కూడా హెయిర్ ఆయిల్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ అది కూడా మీ హెయిర్లో ఒక పార్టే కాబట్టి హెయిర్ ఆయిల్ అనేది రూట్స్ నుంచి ఎండ్స్ వరకు చేస్తేనే మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి బాటిల్ మీకు ఎక్కడైనా దొరకవచ్చు. లైక్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఆయిల్ చేస్తున్నప్పుడు మీరు మసాజ్ చేయాలి. లైక్ విత్ హ్యాండ్స్ ఆర్ మీకు మసాజర్ దొరుకుతుంది. ఇలా మసాజ్ చేసుకుంటే మీకు ఆయిల్ బాగా పెనిట్రేట్ అవుతుంది. నేను ఏ షాంపూ యూజ్ చేస్తానంటే నేను సమ్మర్లో ఒక షాంపూ యూజ్ చేస్తానండి అండ్ వింటర్లో ఒక షాంపూ యూజ్ చేస్తాను. బికాస్ వింటర్స్లో నాకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డాండ్రఫ్ని మనకి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ అయితే ఈజీగా పోగొడుతుంది. అండ్ కండిషనర్ ప్లేస్లో నేను హెయిర్ మాస్క్ అయితే యూజ్ చేస్తాను. ఈ హెయిర్ మాస్క్ని నేను యూజ్ చేస్తాను. ఇదైతే నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తానండి. దీని మీద కెరటిన్ స్మూత్ ఫినిష్ అండ్ 72 hours దాకా మనకి స్మూత్గా ఉంటుందని మెన్షన్ చేశారు.
సో యాజ్ ప్రామిస్డ్ ఇదైతే మనకి 72 అవర్స్ దాకా హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, నేనైతే దీన్ని కంప్లీట్గా యూజ్ చేస్తాను. నాకు అంత బాగా నచ్చింది ప్రోడక్ట్. నేనైతే దీన్ని ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తాను. ఇదైతే ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి, నేను యూజ్ చేసి రివ్యూ చేశాను కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను. నేను హెయిర్ మాస్క్ కూడా అప్లై చేస్తానండి. నేనైతే ఆల్స్ గుడ్నెస్ వాళ్ళది ఫ్లాక్స్ సీడ్ జెల్ హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు నిజంగా హెయిర్ స్మూత్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. ఇది డైరెక్ట్గా ఏం యూజ్ చేయను, ఆయిల్లో మిక్స్ చేసుకొని నేనైతే హెయిర్కి అప్లై చేసుకుంటాను. మీరు చూస్తున్నట్టయితే దీని మీద హెయిర్ అండ్ స్కిన్ అని మెన్షన్ చేశారు. నేను మాత్రం ఓన్లీ హెయిర్కి మాత్రమే యూజ్ చేస్తానండి. ఇది మీకు ఏంటంటే హెయిర్ స్మూత్నింగ్కి హెల్ప్ అవుతుంది. మీరు దీన్ని చూడొచ్చు, దీని టిప్ అనేది మనకి ఇలా ఉంది. సో దట్ మనకి ఈజీగా ఎలాంటి లీకేజెస్ గట్టా ఉండవు. నేనైతే ఓన్లీ హెయిర్ మాస్క్ ఆయిల్లో అప్లై చేసి మాత్రమే యూజ్ చేస్తానండి. డైరెక్ట్గా అయితే నేను దీన్ని యూజ్ చేయను. అండ్ దెన్ దీంతో పాటు నేనైతే ట్రెస్మీ కూడా యూజ్ చేస్తాను. ఈ 2 హెయిర్ మాస్క్ అయితే నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను. హెయిర్కి ఎప్పుడైనా బన్ వేసుకోవాలన్నా ఆర్ ఎల్స్ ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేసుకోవాలన్నా ఈ క్లిప్స్ని అయితే యూజ్ చేస్తానండి. వీటికి ఏంటంటే మనకి బ్రిసిల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల హెయిర్ అనేది ఎలాంటి డ్యామేజ్ హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది. దీని బ్రిసిల్ చూసారా, చాలా పెద్దగా ఉన్నది. సో దట్ హెయిర్ అనేది ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటాయి. ఇలాంటి క్లిప్స్ మీరు యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. హెయిర్ స్టైలింగ్స్ లైక్ పోనీటైల్ వేసుకోవడం ఆర్ ఎల్స్ మనం హెయిర్ని ఎక్కువసేపు అలాగ లూజ్గా వదిలేయడం వల్ల హెయిర్ అనేది డ్రై అండ్ ఫ్రిజీగా అయిపోతుంది. అండ్ మీరు హెయిర్ పోనీటైల్స్లో ఎక్కువ వేసుకోవడం వల్ల మీకు హెయిర్ అనేది బాల్నెస్ స్టార్ట్ అవుతుందండి. నేను చూపిస్తున్నట్టు మిడిల్ పార్టీషన్లో మీకు బాల్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటిది మనకి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఇలాంటి హెయిర్ స్టైల్స్ మనం వేయడం వల్ల. నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే హెయిర్ అనేది బ్రైడ్లో కానీ ఆర్ ఎల్స్ నేను లూజ్గా ఒక క్లిప్ పెట్టి అయితే వదిలేస్తాను. సో దట్ హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా బ్రైడ్ వేయాలనుకుంటే మాత్రం నేను సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తానండి. మీకు ఈ ఫామ్లో ఉంటాయి సాటిన్ రబ్బర్ బ్యాండ్స్. సో నేను ఒకటి పెద్ద సైజు రబ్బర్ బ్యాండ్ అండ్ స్మాల్ సైజ్ వన్ యూజ్ చేస్తాను. ఇవి 2 సాటిన్వేనండి. మీకు సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మీకు హెయిర్ స్మూత్గా ఉంటుంది. ఈ సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ మీరు ఎక్కడైనా దొరుకుతాయి, లైక్ లోకల్ స్టోర్స్ వాళ్ళు ఎక్కడ మీకు నియర్ బై ఆన్లైన్ షాప్స్లో కూడా మీకు దొరుకుతాయి. హెయిర్ డ్రైయింగ్ ఆర్ హెయిర్ స్టైలింగ్ చేయాలి అనుకుంటే మీరు హీట్ డైరెక్ట్గా హెయిర్కి పెట్టకూడదండి. దీనివల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను హెయిర్ డ్రైయర్ కన్నా ముందు వెట్ హెయిర్ మీద ఈ లివాన్ సీరమ్ని అయితే నేను హెయిర్కి అప్లై చేస్తాను. ఇది మీకు ఏంటంటే ఓజీ అని చెప్పొచ్చు, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను దీన్ని. ఇది నా ఫేవరెట్ వన్. ఇదేంటంటే వెట్ హెయిర్ మీద మీరు అప్లై చేసుకోవడం వల్ల మీకు హెయిర్ అనేది స్మూత్గా అండ్ ట్యాంగిల్స్ ఏం లేకుండా ఉంటుంది. ఇది సో పంప్ రూపంలో వస్తుంది. మీరు చూస్తున్నట్లయితే మీరు ఇది స్కాల్ప్కి అప్లై చేయకూడదు, ఓన్లీ హెయిర్ ఎండ్స్కి మాత్రమే అప్లై చేయాలి. దీనివల్ల ఏంటంటే మనం హెయిర్ డ్రై చేసినప్పుడు మనకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. అండ్ లాస్ట్లీ నేను లాస్ట్ టైం షార్ట్ పెట్టినప్పుడు అందులో యూజ్ చేసిన కర్లర్ గురించి అండ్ ఏ హెయిర్ సీరం యూజ్ చేశాను ఆర్ హెయిర్ స్ప్రే ఏం యూజ్ చేశాను అని చెప్పి నాకు చాలామంది అడుగుతున్నారండి. నేను హెయిర్ కర్లర్ ఆర్ డ్రైయర్ గురించి మీకు సపరేట్గా వీడియో చేసి పెడతాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. అండ్ హెయిర్ అనేది మనం డైరెక్ట్గా హీట్కి ప్రాసెస్ చేయకూడదండి. ఏదో ఒక సీరం ఆర్ స్ప్రే అనేది అప్లై చేసి అప్పుడు మనం హెయిర్ కర్లర్ ఆర్ హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలి. నేనైతే హెయిర్ కర్లింగ్ కన్నా ముందర ఈ ట్రెస్మీ హెయిర్ సీరం అనేది యూజ్ చేస్తాను. ఈ సీరం అయితే మాత్రం మనకి 220 degrees వరకు మనకి హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. దీని మీద మెన్షన్ చేసినట్టుగా హెయిర్ సీరం అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. హెయిర్ అనేది ఎలాంటి డ్యామేజ్ లేకుండా నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిందండి ఈ సీరం యూజ్ చేసి హెయిర్ కర్ల్ చేయడం వల్ల. అండ్ దెన్ మనం హెయిర్ సీరం అనేది మీకు ఇది కూడా మీకు పంప్ రూపంలోనే ఉంటుంది. సో మనం హెయిర్ ఒక 2-3 పంప్స్ యూజ్ చేసి ఈ సీరం. నేనైతే ఈ హెయిర్ కర్లర్ని యూజ్ చేస్తున్నానండి. ఇదైతే అర్బన్ యోగ్ నుంచి హెయిర్ కర్లర్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను ఫస్ట్ టైం పర్చేస్ చేశాను లాస్ట్ మంత్ రీసెంట్గా. అండ్ దీని గురించి అండ్ దీంట్లో ప్రోస్ కాన్స్ అండ్ దీంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలనేసి నేను మీకు ఖచ్చితంగా సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను.
దీంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మీ హెయిర్లో హెయిర్ ఫాల్ ఉందా లేదా అనేది మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతానండి. సో దానికోసం మాత్రం మీరు ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అయ్యి ఇప్పటిదాకా వెయిట్ చేస్తుండండి. అండ్ నేను యూజ్ చేసే హెయిర్ డ్రైయర్ ఇదేనండి. ఇదైతే మరి ఫిలిప్స్ నుంచి హెయిర్ డ్రైయర్. ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా వర్క్ అయిందండి. ఇదైతే మాత్రం నాకు 1 ఇయర్ వారంటీతో వచ్చింది. హెయిర్ అనేది వితిన్ మినిట్స్లో మనకి డ్రైగా అయిపోతుంది. ఇందులో మోడ్స్ అనేవి 3 ఉన్నాయి. అండ్ దీనికోసం కూడా నేను మీకు సపరేట్ వీడియో చేసి పెడతాను. సో మీకు దానికోసం కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఈ వీడియోస్ అన్నిటి కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ని హిట్ చేసుకోండి. అంతేనండి, మన హెయిర్ కేర్ రొటీన్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ అండ్ డైట్స్ ప్లస్ మనం బయట నుంచి ఇస్తున్న హెయిర్ కేర్ ఇవన్నీ మనకి హెయిర్ కేర్ అండ్ హెయిర్ గ్రోత్లో మనకి ఎఫెక్ట్ అవుతాయండి. మీరు హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా లేదా లోపల నుంచి మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలన్నా మనం తీసుకున్న ఫుడ్ అండ్ 8 hours స్లీప్ అండ్ మన డైలీ రొటీన్ ఇవన్నీ మనకి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నేనైతే మాత్రం మీకు చెప్పిన టిప్స్ చాలా యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.